అది సెప్టెంబర్ 27, 2009. లైన్ ఆఫ్ కంట్రోల్ పాకిస్తాన్ నుంచి జస్ట్ 30 మైళ్ళ దూరంలో అప్పర్ కాల్సీ అనే ఒక ఇండియన్ విలేజ్ ఉంది. ఆ రోజు ఆ విలేజ్ లో ఒక కుటుంబం ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఆ రాత్రి సరిగ్గా 9:30కి ముగ్గురు అతిథులు ఆయుధాలతో వీళ్ళింటికొచ్చారు. మాకు ఫుడ్ కావాలి, ఆ రోజు అక్కడే ఉంటాం అని చెప్పారు. ఆ కుటుంబానికి పెద్దయిన నూర్ హుసైన్ కుదరదు, బయట వాళ్ళని ఎలా అలౌ చేస్తాం అని చెప్పి ఎదిరించారు. ఆ నూర్ హుసైన్ ఒక కూతురు రుక్షానా కోషార్ భయపడి మంచం కింద దాక్కుని ఈ సీన్ అంతా చూసింది. అలా షెల్టర్ ఇవ్వను అని చెప్పినందుకు వాళ్ళ నాన్నపై వీళ్ళు అటాక్ చేయడం మొదలు పెట్టారు. ఆ మూమెంట్ లో ఆ అమ్మాయి ఇంకా ఏమీ ఆలోచించలేదు. తండ్రిని చూసి తట్టుకోలేక కసితో పక్కనే ఉండే గొడ్డలతో ఆ ఉగ్రవాదిపై దాడి చేసింది. దాని తర్వాత ఏమైంది? ఆమెకి ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్ కీర్తి చక్ర ఎందుకిచ్చారు? ఆమెకి జమ్మూ పోలీస్ లో ఎస్ఐగా ఉద్యోగం ఎలా వచ్చింది? ఆ రాత్రి అసలేం జరిగింది? పదండి ఈ వీడియోలో ఆ బ్రేవ్ రుక్షానా కోషార్ గురించి తెలుసుకుందాం. కథ మొదటి నుంచి స్టార్ట్ చేద్దాం. डर महसूस हुआ? उसको कुछ मुझे डर महसूस नहीं हुआ, क्योंकि जब वो मिलिटेंट हमारे अंदर आए तो उसको जैसे हमने पकड़ा उसको बालों से ऐसे दीवारों के साइड ఆ ఇయర్ 2009. జమ్మూ కాశ్మీర్ లోని పీర్ పంజాల్ పర్వతాల మధ్యలో రజోరీ అనే ఒక జిల్లా ఉంది. అక్కడ ప్రకృతి ఎంత అందంగా ఉంటుందంటే చూడ్డానికి 2 కళ్ళు చాలు. ఆ కొండల మధ్యలో షాద్రా షరీఫ్ అనే ఒక ప్రాంతం ఉంది. అది ముస్లిమ్స్ ఒక పిల్గ్రిమేజ్ ప్లేస్. వాళ్ళకి ఆ ప్లేస్ చాలా ఇంపార్టెంట్. చరిత్ర ప్రకారం ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు సీన్ దారా అని పిలిచేవారు. అంటే సింహం ఉండే చోటు అని అర్థం. ఇంగ్లీష్ లో దీన్ని లయన్స్ అడోబ్ అని అంటారు. పేరుకు తగ్గట్టే అక్కడ భౌగోళిక పరిస్థితులు కూడా చాలా వైల్డ్ గా ఉంటాయి. సమ్మర్ లో చూస్తే చుట్టూ పచ్చదనం, అదే వింటర్ లో అయితే ఆ కొండలన్నీ మంచుతో కప్పబడి ఉంటాయి. కానీ 2009 లో ఆ అందం వెనుక ఒక భయంకరమైన నిజం దాగుంది. ఈ లయన్స్ అడోబ్ ని అప్పట్లో ఒక సెన్సిటివ్ ఏరియాగా పిలిచేవారు. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ బార్డర్ అయిన లైన్ ఆఫ్ కంట్రోల్ అక్కడి నుంచి జస్ట్ 30 మైల్స్ దూరంలోనే ఉంది. లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది యాక్చువల్ బార్డర్ కాదు. 1971 వార్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య సిమ్లా అగ్రిమెంట్ అయింది. అప్పుడు ఈ ఎల్ఓసీనే బార్డర్ అని ఒప్పందానికి వచ్చారు. దశాబ్దాలుగా జరుగుతున్న కశ్మీర్ లో గొడవల వల్ల ప్రజలు ఎప్పుడూ ఇక్కడ బిక్కుబిక్కుమని ఉంటారు. అక్కడ ఉండే ప్రజలకి వైలెన్స్ ఒక కామన్ విషయం అయిపోయింది. పాకిస్తాన్ కి చెందిన టెర్రరిస్ట్ గ్రూప్స్ ఆ ప్రాంతంలో నార్మల్ లైఫ్ ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేసేవి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లష్కరే తోయిబా గురించి. వీళ్ళని ద ఆర్మీ ఆఫ్ రైట్షస్ అని పిలిచేవారు. 1993 నుంచే జమ్మూ కాశ్మీర్ లో ఎన్నో దాడులు చేసిన హిస్టరీ వీళ్ళకుంది. టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇండియాలో స్ప్రెడ్ చేయడానికి వీళ్ళు ముఖ్య కారకులు. 2009 వచ్చేసరికి వీళ్ళ ప్రాంతంలో చాలా యాక్టివ్ అయిపోయారు. ఆ విలేజెస్ లో ఉండే ప్రజలకి ఈ యుద్ధం దూరంగా జరుగుతున్న విషయమేం కాదు, వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ ఇళ్ల మధ్యలో జరిగే ఒక భయంకరమైన విషయం. అక్కడ మిలిటెంట్స్ అడవుల ద్వారా కొండల ద్వారా ఈజీగా ఆ విలేజెస్ లోకి వచ్చేవారు. ఒంటరిగా ఉండే ఇళ్లని టార్గెట్ చేసి ఫుడ్ అండ్ షెల్టర్ డిమాండ్ చేసేవాళ్ళు. షాదారా షరీఫ్ లోని అప్పర్ కాల్సీ అనే ఒక చిన్న గ్రామంలో అలాంటి ఒక కుటుంబం ఉండేది. వాళ్ళు గొర్రెలు కాసుకుంటూ బ్రతికే సామాన్య మనుషులు. ఇంట్లో పెద్ద ఆయన పేరు నూర్ హుసైన్, ఆయన భార్య పేరు రషీదా బేగం. వాళ్ళకి రుక్సానా కోషార్ అనే ఒక 18 ఏళ్ల కూతురుంది. అండ్ వాళ్ళ కొడుకు పేరు ఐజాజ్. వాళ్ళది చాలా సింపుల్ లైఫ్. దేవుడిని నమ్ముకుని బ్రతికే కుటుంబం అది. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే యుద్ధం బార్డర్ లో కాదు, వాళ్ళ ఇంటి గుమ్మం వరకు రాబోతుందని. రుక్సానా కోసర్ కి 27 సెప్టెంబర్ 2009 అటాక్ జరిగింది. కానీ తన కథ ఆ రోజు మొదలవ్వలేదు. ఆ రోజు జరిగిన అటాక్ సడన్ గా జరిగిందేం కాదు. దాని ప్లాన్ 2 నెలల ముందే మొదలైంది. జూలై 24, 2009 రుక్సానా ఇంకా వాళ్ళ అత్త కుజుం పరీని ఐజాజ్ సమీర్ అనే లోకల్ యువకుడు కిడ్నాప్ చేశాడు. ఈ కిడ్నాప్ తో వచ్చిన ట్రామా సరిపోదన్నట్టు పోలీసులే దీన్ని కవరప్ చేయడానికి ట్రై చేశారు. జడ్జ్ ముందు నన్నెవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పమని డబ్బులు ఆఫర్ చేశారు. అలా ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసి కేసు క్లోజ్ అయ్యింది. మెడికల్ రిపోర్ట్ లో రేప్ అవ్వలేదు అని కన్ఫర్మేషన్ వచ్చింది. కానీ ఆ ఇన్సిడెంట్ వల్ల ఆ ఫ్యామిలీ చాలా ఒంటరిగా వల్నరబుల్ గా ఫీల్ అయ్యారు. రక్షించాల్సిన సిస్టమే వాళ్ళని మోసం చేసింది. రజోరీ ఎస్ఎస్పీ షఫ్కత్ అలీ మీడియాతో మాట్లాడుతూ ఆమె కిడ్నాప్ అయింది నిజమే అని ఒప్పుకున్నారు. కేసు రీఓపెన్ చేస్తా అని చెప్పారు. కానీ ఆయన చెప్పిన ఒక్క విషయం ఆ కథని ఇంకా భయంకరంగా మార్చింది. ఆ కిడ్నాప్ కి మిలిటెంట్స్ కి లింక్ ఉండొచ్చు అని చెప్పారు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ మిలిటెంట్సే ఏమని కిడ్నాప్ చేసి ఉంటారేమో అని డౌట్ తో అన్నారు. ఆ లింక్ పేరు అబూ ఒసామా. అబూ ఒసామా ఒక లోకల్ రౌడీ ఏం కాదు. వాడు పాకిస్తాన్ కి చెందినవాడు. లష్కరే తోయిబా కమాండర్. గత 4 ఏళ్లుగా పోలీసులకి దొరకకుండా తిరుగుతున్నాడు. వాడి కళ్ళిప్పుడు రుక్సానా మీద పడ్డాయి. కిడ్నాప్ అయిన రుక్సానా ఎలాగో బయటపడింది. కానీ అబూ ఒసామా దాని తర్వాత జాగ్రత్త అని బెదిరించాడు. దీనితో ఆ సెప్టెంబర్ రాత్రి జరిగిన ఇన్సిడెంట్ మీనింగే మారిపోయింది. అది ఫుడ్ ఇంకా షెల్టర్ కోసం వచ్చిన ర్యాండమ్ విజిట్ ఏం కాదు. అది ఒక టార్గెటెడ్ అండ్ ప్రిడేటరీ అటాక్. ఆ మిలిటెంట్స్ రుక్సానా కోసమే వచ్చారు. అది 27 సెప్టెంబర్ 2009 ఆదివారం రాత్రి 9:30 అయింది. ముగ్గురు మిలిటెంట్స్ ఆయుధాలతో వీళ్ళింటి వైపు వచ్చారు. వాళ్ళు లష్కరే తోయిబాకి చెందిన వాళ్ళు. ఆ ముగ్గురులో అబూ ఒసామా కూడా ఉన్నాడు. AK-47 రైఫిల్స్ తో వాళ్ళ ఇంటిలోకి చొరబడ్డారు. ఆ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ డిమాండ్స్ చాలా సింపుల్ గా ఉన్నాయి. ఆ రాత్రి ఉండడానికి బెడ్స్, తినడానికి ఫుడ్ కావాలి అని డిమాండ్ చేశారు. భార్య బిడ్డలు ఉన్న ఇంట్లో ముగ్గురు హెవీలీ ఆర్మ్డ్ మిలిటెంట్స్ ని నూర్ హుసైన్ ఎదుర్కొన్నారు. ఆ రాత్రి జరిగిన మొదటి సాహసాన్ని ఆయన చేశారు. వాళ్ళు అడిగిన డిమాండ్ ని రిజెక్ట్ చేశారు. వెళ్ళిపోమని చెప్పారు.
కొట్టారు. ఒక సామాన్య గ్రామస్తుడు ఎదిరించడంతో ఆ మిలిటెంట్స్ కి కోపం వచ్చింది. నూర్ హుసేన్ వైపు విరుచుకుపడ్డారు. ఆయన్ని కనికరం లేకుండా కొట్టడం స్టార్ట్ చేశారు. తుపాకీ వెనక భాగంతో ఆయన్ని దారుణంగా కొట్టారు. ఒక చిన్న మంచం కింద దాక్కున్న రుక్షానా ఇదంతా చూస్తుంది. తన తండ్రిని వాళ్ళు పెడుతున్న హింస ఆమె కళ్ళ ముందే జరుగుతుంది. ఇదంతా చూసి తట్టుకోలేకపోయింది. తన తల్లి రషీదా, తమ్ముడు అజాజ్ కూడా అదే రూమ్ లో ఉన్నారు. వాళ్ళ నాన్నని ఏదో చేయబోతున్నారు అని రుక్సానా కనిపించింది. ఆ మిలిటెంట్స్ అక్కడ ఒక తప్పు చేశారు. ఆ తండ్రిని కొట్టడం ద్వారా వాళ్ళు భయపెట్టే మనుషుల నుండి వైలెన్స్ చేసే మనుషులుగా మారారు. ఆ లైన్ ని దాటేశారు. అది ఆ కూతురులో ఒక ప్రొటెక్టివ్ ఇన్స్టింక్ట్ ట్రిగర్ చేసింది. ఇవన్నీ చూసి విసిగిపోయిన రుక్సానా ఇంకా భరించలేకపోయింది. మంచం కింద దాక్కున్న రుక్సానా అక్కడ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ మంచం కింద నుంచి బయటకు వచ్చింది. ఆమె దగ్గర పెద్ద ప్లాన్ ఏం లేదు, గన్ అసలే లేదు. ఆమె చేతిలో ఉన్నది ఒకటే, ఒక సాధారణ గొడ్డలి. ఆమె ఆ మిలిటెంట్స్ పైకి దూసుకుని వెళ్ళింది. ఆమె టార్గెట్ ఒక్కడే, అబూ ఒసామా. ఎవడైతే ముందు తన్ని బెదిరించాడో వాడే ఆమె టార్గెట్. తన చేతిలో ఉన్న గొడ్డలతో సూటిగా అతని తలపై ఒక దెబ్బ వేసింది. ఒక తుపాకీతో ఉన్న కమాండర్ ని ఈమె సాధారణ ఒక గొడ్డలతో కొట్టింది. తనలో ఉన్న ధైర్యాన్ని చూపించింది. వాళ్ళ టెర్రర్ కి ఈమె ఇచ్చే ఆన్సర్ అదే. ఆ దెబ్బతో అక్కడున్న సిచ్యువేషన్ మారిపోయింది. ఆ కమాండర్ జుత్తు పట్టుకుని తన దగ్గర ఉన్న AK-47 లాగేసుకుంది. అతని గన్ తోనే అతన్ని కాల్చి చంపేసింది. 4 ఏళ్లుగా ఆ ప్రాంతాన్ని ఇంకా తన కుటుంబాన్ని భయపెట్టిన LET కమాండర్ ఇప్పుడు తన కళ్ళ ముందు శవమై పడున్నాడు. వాడు వాడే సొంత ఆయుధంతోనే చచ్చిపోయాడు. కానీ యుద్ధం ఇంకా అవ్వలేదు. రూమ్ లో ఇంకా 2 మిలిటెంట్స్ ఉన్నారు. ఒక్కసారిగా ఈ దాడిని చూసి వాళ్ళు షాక్ అయ్యారు. రుక్సానా పక్కనే ఉండే ఇంకో మిలిటెంట్ గన్ కూడా లాగేసుకుంది. దాన్ని తన తమ్ముడు అజాజ్ వైపు విసిరేసింది. ఇప్పుడు రుక్సానా అండ్ వాళ్ళ తమ్ముడు ఇద్దరి దగ్గర గన్స్ ఉన్నాయి. ఒక్క నిమిషంలో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇప్పటిదాకా విక్టిమ్స్ అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఫైటర్స్ గా మారారు. మొత్తం ఫ్యామిలీ ఆ మిలిటెంట్స్ పైన విరుచుకుపడింది. ఆ చిన్న ఇంట్లో కాల్పులు మొదలయ్యాయి. ఆ ఇద్దరు టీనేజర్స్ ఒక మిలిటరీ యూనిట్ లా కోఆర్డినేట్ చేసుకుని ఫైట్ చేశారు. వాళ్ళు కాల్చిన కాల్పుల్లో ఇంకొకటికి దెబ్బ తగిలింది. మిగిలిన 2 మిలిటెంట్స్ ఆ చీకటి అడవుల్లో పారిపోయారు. ఎవరైతే చంపడానికి వచ్చారో వాళ్లే భయపడి పరుగులు పెట్టారు. రుక్సానా కేవలం ఆ మిలిటరీ కమాండర్ ని చంపలేదు, ఆ మిలిటెంట్ దగ్గర ఉన్న పవర్ ని కూడా కంట్రోల్లోకి తెచ్చుకుంది. ఆ మిలిటెంట్స్ కి చావు కన్నా పెద్ద అవమానం ఒక అమ్మాయి చేతుల్లో చనిపోవడం. ఆ రోజు రాత్రి ఈ సంఘటన అయ్యాక ఇల్లంతా చిందరవందరైపోయింది. నేలపై కమాండర్ శవం పడుంది. నాన్న బాడీ అంతా గాయాలు. బయట ఇంకా 2 మిలిటెంట్స్ తిరుగుతున్నారు. వాళ్ళు అడవుల్లో పారిపోయారా లేకపోతే వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారా అని తెలియదు. వాళ్ళు ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటారు అని ఈ ఫ్యామిలీకి తెలుసు. ఇంకా ఆ ఇంట్లో ఉండడం సేఫ్ కాదు అని అర్థమైపోయింది. ఇప్పుడు ఆయుధాలు పట్టుకున్న రుక్సానా ఇంకా అయాజ్ ఒక నిర్ణయానికి వచ్చారు. మొత్తం ఫ్యామిలీని వెంటనే ఇవాక్యుయేట్ చేయాలి. అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి. గాయపడిన తండ్రిని తీసుకుని ఆ చీకట్లో వాళ్ళ ప్రయాణం మొదలు పెట్టాలి. వాళ్ళ డెస్టినేషన్ షాదారా షరీఫ్ పోలీస్ స్టేషన్. అప్పర్ కాల్సి వీళ్ళుంటున్న విలేజ్ నుంచి అది 6 కిలోమీటర్స్ దూరంలో ఉంది. వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ 2 రైఫిల్స్ కూడా వాళ్ళతోనే తీసుకుని వెళ్లారు. ఆ కొండల మధ్యన ప్రయాణం చేయడం చాలా డేంజర్. ఆ పారిపోయిన మిలిటెంట్స్ ఎప్పుడైనా రావచ్చు, వీళ్ళని అటాక్ చేయొచ్చు. అందుకే వాళ్ళ దగ్గర ఉన్న AK-47 తో అజాజ్ మధ్య మధ్యలో గాల్లోకి బుల్లెట్స్ కాలుస్తూ వెళ్లాడు. యూజువల్ గా అలాంటి శబ్దాలకి అక్కడ విలేజర్స్ భయపడిపోయేవారు. కానీ ఇప్పుడు ఈ శబ్దమే వీళ్ళని కాపాడుతుంది. భయపెట్టే ఆయుధం ఇప్పుడు వాళ్ళకి రక్షణ కవచంగా మారింది. అలిసిపోయిన ఈ ఫ్యామిలీ ఇప్పుడు చివరికి ఆ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. లోపలికి వెళ్లి ఆ 2 గన్స్ ని ఆ ఆఫీసర్స్ కి హ్యాండ్ ఓవర్ చేశారు. మొత్తం కథ ఆ పోలీసులకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక చిన్న అమ్మాయి టాప్ LET కమాండర్ ని తన గన్ తోనే చంపింది అన్న న్యూస్ మంటలా వ్యాపించింది. రియాక్షన్ ఇమీడియట్ గా చాలా ఇంటెన్స్ గా వచ్చింది. దేశం మొత్తం ఆమెని ఒక నేషనల్ హీరోలా చూసింది. కానీ అదే సమయంలో ఆమె మిలిటెంట్స్ కి ఒక టార్గెట్ గా మారింది. ఓవర్ నైట్ గా స్టార్ అయిపోయింది. ఒక ఇన్స్పిరేషన్ గా మారింది. అప్పర్ కాల్సీలో ఉండే ఆమె ఇల్లు న్యూస్ రిపోర్టర్స్ తో నిండిపోయింది. దౌర్జన్యాలకి వ్యతిరేకంగా పోరాడిన ఫైటర్ అని ఆమెని పొగిడారు. క్యాప్చర్ చేసిన AK-47 తో పోజ్ ఇవ్వమని ఆ రిపోర్టర్స్ ఆమెను అడిగారు. ఆ రాత్రి జరిగిన కథని న్యూస్ వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పాల్సి వచ్చింది. గవర్నమెంట్ రెస్పాన్స్ కూడా చాలా ఫాస్ట్ గా వచ్చింది. అప్పట్లో జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నర్ NN వోరా ఆమెని అభినందించారు. గ్యాలంటరీ అవార్డ్ కి రికమెండ్ చేశారు. అప్పట్లో ప్రెసిడెంట్ ప్రతిభా పాటిల్, ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్, హోమ్ మినిస్టర్ చిదంబరం ఆమెని పొగిడారు. ఆ స్టేట్ కి ఆమె ఒక సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్ గా మారింది. కానీ ఆ లష్కరే తోయిబా మిలిటెంట్స్ మాత్రం కోపంతో రగిలిపోయారు. వాళ్ళకి ఇదొక పెద్ద అవమానం. 4 ఏళ్లు యాక్టివ్ గా ఉన్న కమాండర్ ని ఒక అమ్మాయి గొడ్డలతో అతని రైఫిల్ తోనే చంపడం వల్ల వాళ్ళ పరువు పోయింది. వాళ్ళ ఫియర్ బేస్డ్ ఆరా డ్యామేజ్ అయింది. జనాలకి భయం పోతుందేమో అని వాళ్ళకి భయం పుట్టుకుంది. వెంటనే రుక్సానాపై దాడి మొదలు పెట్టారు. ఫస్ట్ అటాక్ ఏమో మిలిటెంట్స్ మళ్ళీ అప్పర్ కాల్సీకి వచ్చి ఆమె ఇంటి మీద గ్రానైట్స్ విసిరారు. కానీ అవి మిస్ అయ్యి దూరంగా పేలాయి. సెకండ్ అటాక్ వాళ్ళు ఈసారి మళ్ళీ కొండలపై నుంచి ఇంటి వైపు ఫైరింగ్ చేసి చీకట్లో పారిపోయారు. కానీ ఎవరికి ఏం కాలేదు. థర్డ్ అటాక్ 10th నవంబర్ న జరిగింది. సెక్యూరిటీ ఫోర్సెస్ కి ఇంటెలిజెన్స్ వచ్చింది. ఆ రుక్సానా ఇంటి దగ్గర IED బాంబ్ ప్లాన్ చేశారని. డిఫెన్స్ ఫోర్సెస్ టైం కి దాన్ని డిఫ్యూజ్ చేశారు. ఆమె బ్రేవరీ ఆమెను హీరోని చేసింది. కానీ ఆమె ఇల్లు మాత్రం ఉండడానికి వీలు లేకుండా అయిపోయింది. మొత్తం ఇండియాకి ఆమె ఒక ఇన్స్పిరేషన్. కానీ లష్కరే తోయిబాకి ఆమె ఒక టార్గెట్. 7th అక్టోబర్ న అంటే ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల్లోనే ఆ ఫ్యామిలీని అక్కడి నుంచి ఇవాక్యుయేట్ చేశారు. హై సెక్యూరిటీ పోలీస్ కాలనీకి షిఫ్ట్ చేశారు. అప్పర్ కాల్సీలో ఉన్న ఆమె ఇల్లుని 17 మంది పోలీసుల్ని కాపలాగా పెట్టవలసి వచ్చింది. ఒక్క రాత్రిలో రుక్సానా
రుక్సానా తన ప్రైవసీని కోల్పోయింది, ఒక నార్మల్ లైఫ్ కోల్పోయింది. ఆ తర్వాత కొన్ని నెలలు పోయాక ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ ఫ్యామిలీని గౌరవించింది. రుక్సానా ఇంకా తన తమ్ముడు అజాజ్ కి కలిపి ఇండియా సెకండ్ హైయెస్ట్ పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్ కీర్తి చక్ర ఇచ్చారు. అదే కాకుండా ఇంకా సర్వోత్తమ్ జీవన్ రక్షక్ పథక్ కూడా వచ్చింది. అది ఇండియాలోనే హైయెస్ట్ లైఫ్ సేవింగ్ సివిలియన్ కి అవార్డు ఇస్తారు. దానితో పాటు నేషనల్ బ్రేవరీ అవార్డ్, సర్దార్ పటేల్ అవార్డ్, రాణి ఝాన్సీ అవార్డ్, ఇలాంటి ఎన్నో అవార్డ్స్ అండ్ క్యాష్ ప్రైజెస్ ఆమెకు వచ్చాయి. కానీ ఈ మెడల్స్ అండ్ క్యాష్ ప్రైజెస్ ఆమె పాత జీవితాన్ని ఇవ్వలేకపోయాయి. కాన్స్టెంట్ భయం అండ్ హై సెక్యూరిటీ, ఇదే వాళ్ళ కొత్త రియాలిటీ. జేఎన్కే లో వాళ్ళకి స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్స్ గా జాబ్ ఆఫర్ చేశారు. స్టార్టింగ్ లో రుక్సానా నో అని చెప్పేసింది, ఎందుకంటే తను రజౌరీలోనే పని చేయాలి కాబట్టి మిలిటెంట్స్ తన్ని చంపేస్తారని డెఫినెట్ గా తెలుసు. ఆమె నాకు ఎక్కడైనా దూరంగా పోస్టింగ్ ఇవ్వండి అని చెప్పింది. గవర్నమెంట్ దీనికి రెస్పాండ్ అవ్వపోయేసరికి 2013 లో ఇంకా సరే అని ఆ జాబే పుచ్చుకుంది. గవర్నమెంట్ ఏమో రుక్సానా అడిగినట్టు చేయలేదు. ఇంకా రుక్సానాకి వేరే ఆప్షన్ లేక రజౌరీలోనే పోలీస్ కానిస్టేబుల్ గా జాయిన్ అయిపోయింది. ఆమె తమ్ముడు ఇంకా అంకుల్ కూడా పోలీస్ ఫోర్స్ లో చేరారు. రుక్సానా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అయిన కుబేర్ హుసేన్ ని పెళ్లి చేసుకుంది. ఈ రోజు 43 ఏళ్ల రుక్సానాకి 3 కూతుర్లు. ఆమె కూతుర్లైన ఒక టెర్రర్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ లో పెరగాలి అని కోరుకుంటుంది. రుక్సానా యొక్క కథ మనకి ఒక్క విషయం నేర్పుతుంది, నిజమైన ధైర్యం ఆయుధాల్లో కాదు, మనసులో ఉంటుంది. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసిన పోరాటం ఎప్పుడు మనకి ఇన్స్పిరేషన్ గా నిలిచిపోతుంది. ఈ వీడియో అండ్ ఈ సంఘటన పైన మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రియల్ లైఫ్ స్టోరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.